ఎవరిని కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేసేసి లోపల కూర్చోబెట్టే కార్యక్రమాలు మేము చేయట్లేదు అనేటువంటిది ప్రజలకి స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం. యా ఓకే సార్. యా వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి పీసీఆర్ ఆ డాక్యుమెంట్ ఒకటి ప్లే చేయండి. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు వస్తుంది డాక్యుమెంట్. సో ఆ డాక్యుమెంట్ వచ్చేసి పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద పెట్టినటువంటి కేసు. ఈ కేసు ప్రకారం దాదాపుగా కూడా ఫారెస్ట్కి సంబంధించి ఉన్నటువంటి ల్యాండ్లో ఇందాక నేను చెప్పినటువంటి భూముల్ని అంటే దాదాపుగా కూడా 32 ఎకరాల 63 సెంట్ల భూమి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు సమర్పించినటువంటి డాక్యుమెంట్స్ ప్రకారం 75 ఎకరాల 74 సెంట్లు మాత్రమే పెద్దిరెడ్డి కుటుంబానికి ఉంది. కానీ అక్కడ ఫెన్సింగ్ వెళ్ళి వాళ్ళు సర్వే చేస్తే 103 ఎకరాల 98 సెంట్లు భూమి ఉన్నట్టు గుర్తించారు. దీనంతా కూడా మొత్తం ముగ్గురు జిల్లా కలెక్టరు, అలాగే ఎస్పీ, అలాగే అనంతపూర్ కన్జర్వేటర్ వీళ్ళు ముగ్గురితో కలిపి కమిటీ ఏర్పాటు చేసి దీని మీద వెళ్ళడం జరిగింది. అయితే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని చెప్పి కోరినా సరే దానికి సమాధానం లేదు. సో ఈ నేపథ్యంలోనే కోర్టుకి వెళ్ళడం, కోర్టు ఏమో చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం. సో ఇదంతా కూడా మనకు ఆ డాక్యుమెంట్లో కనిపిస్తుంది. అసలు ఈ భూమి ఎలా వీళ్ళకి వచ్చింది అనేటటువంటి అంశాలన్నీ కూడా అందులో చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. 1964లో ఈ భూమి వచ్చేసి రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో ఉందని చెప్పేసి కుప్పుస్వామి ఆయన ఒక ఆయన, అలాగే దేశి వెంకటరెడ్డి ఆయన ఇద్దరు పిటిషన్లు వేశారు. 1965లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసరు మొత్తం వాళ్ళ క్లెయిమ్ని అంగీకరించాడు. 75 ఎకరాల 74 సెంట్ల భూమికి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మినహాయించడానికి అంగీకరించారు. 1966లో అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసరు 75 ఎకరాల 74 సెంట్ల భూమికి రైతువారి పట్టాన్ని జారీ చేశారు. 1968లో మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసి అందులో ఈ 75 ఎకరాల 74 సెంట్ల భూమిని ఒక ఎన్క్లోజర్గా అంగీకరించారు. ఆ తర్వాత 2001 సంవత్సరంలో ఈ 75 ఎకరాల 74 సెంట్ల భూమిని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, ఇందిరమ్మ గారు, అలాగే ద్వారకానాథ్ రెడ్డి గారు వీళ్ళు కొనుగోలు చేశారు. ఆ తర్వాత అది 103 ఎకరాల 98 సెంట్లు అయింది. ఈ మధ్యలో ఉన్నటువంటి 32 ఎకరాల 63 సెంట్లు కబ్జాకి గురైంది. సో దీని ప్రకారం మేము కేసు నమోదు చేశామని చెప్పేసి మన ముందు కనిపిస్తున్నది ఆ రిపోర్టు, అంతేకాకుండా ఎఫ్ఐఆర్ కాపీ అది. సో దీని మీద మీరేం చెప్పొస్తారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒకటేంటంటే వాళ్ళు ఏం ఆరోపణ చేస్తున్నారో కనీసం సోయి అన్న ఉందా అని అడుగుతున్నా. అంటే నా లాంగ్వేజ్ లో అడుగుతున్నా. ఎందుకు మొన్నటిదాకా వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటి? పెద్దిరెడ్డి గారికి అసలు అక్కడ అటవీ శాఖ పరిధిలో భూమి ఎట్లా వచ్చింది, 1 ఎకరా కూడా భూమి రావడానికి వీలు లేదు, అదంతా అటవీ శాఖ భూమి అన్నారు. ఇది సంవత్సరం క్రితం చేసినటువంటి ఆరోపణ. ఈనాడు అనేటటువంటి ఒక పేపర్ లో పెద్దిరెడ్డి గారి అటవీ భూమిని ఆక్రమించేశారని ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టారు. పెట్టంగానే తెల్లారే పవన్ కళ్యాణ్ గారు ఆ వార్త చూడంగానే పొద్దున్నే పేపర్లో ఆ రోజు సాయంత్రమే దీని మీద విచారణకు ఆదేశం చేశాడు. ఇది 75 ఎకరాల భూమికి సంబంధించిన ఇష్యూ వాళ్ళు చెప్పేది. ఇప్పుడు 103 ఎకరాలని మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి గారికి అక్కడ కేవలం 75.74 ఎకరాలు మాత్రమే ఉంది. 103 ఎకరాలు దాని పక్కన మిగిలిన భూములకు మాకు సంబంధం లేదు. రెండో అంశం, అక్కడ పెద్దిరెడ్డి గారితో పాటు అనేక మంది రైతులకు కూడా భూములు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1. ఇది 1968లో అటవీ శాఖ జారీ చేసింది 75.74 ఎకరాలకి పట్టా భూమి అని చెప్పి. అప్పటికి పెద్దిరెడ్డి గారు అసలు రాజకీయాల్లోనే లేరు. సో పెద్దిరెడ్డి గారికి 1968లో భూమికి సంబంధం లేదు. ఆయన భూమి కొనుక్కుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2001 సంవత్సరంలోనే ఆ భూములు కొనుక్కున్నారు. డాక్యుమెంట్ నెంబర్ 2346/2000 విస్తీర్ణం 15 ఎకరాలు. డాక్యుమెంట్ నెంబర్ 1/2001 విస్తీర్ణం 10 ఎకరాలు. డాక్యుమెంట్ నెంబర్ 2345/2000 విస్తీర్ణం 11 ఎకరాలు. డాక్యుమెంట్ నెంబర్ 139/2001 విస్తీర్ణం 18.94 ఎకరాలు. డాక్యుమెంట్ నెంబర్ 2347/2000 విస్తీర్ణం 10.80 ఎకరాలు. డాక్యుమెంట్ నెంబర్ 2/2001 విస్తీర్ణం 10 ఎకరాలు. మొత్తంగా 75.74 ఎకరాల భూమి మాత్రమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలానే మీరన్న ఇందిరా గారు, అలానే ద్వారకానాథ్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి నలుగురు పేరు మీద 75.74 ఎకరాలు భూమి ఉంది. ఇది అటవీ భూమి కాదు. ఇది వాళ్ళు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి భూమి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూమి. పాయింట్ నెంబర్ 1. దీని మీద వెంకటరమణారెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ కంప్లైంట్ చేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి యాంటీ. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వాళ్ళకి వైరం ఉంది ఎప్పటి నుంచో. అదే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంక్వైరీ చేశారు ఈ భూమి అటవీ శాఖ భూమే లేదంటే నిజంగా ప్రైవేట్ వ్యక్తుల భూమే అని. ఎంక్వైరీ చేసి ఆ ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎంక్వైరీ చేసి ఇది రైతులకు సంబంధించినటువంటి భూమి,
ఇది ఎక్కడ అటవీ శాఖకి సంబంధం లేదని చెప్పి వాళ్ళు ఆ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఇచ్చిన తీర్పు. రెండు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నటువంటి గవర్నమెంట్ లో 2014 సంవత్సరంలో ఏదైతే అదే వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కంప్లైంట్ చేశాడు, ఈ భూమి మీద నాకు అనుమానాలు ఉన్నాయి. రెండోసారి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి భూమి, దీనికి అటవీ శాఖకి సంబంధం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే ఇచ్చింది ఆల్రెడీ తీర్పు. వాళ్ళే ఎంక్వైరీ చేసి ఇచ్చారు. మళ్ళీ దాని తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్తే కోర్టు కూడా చెప్పింది, ఇది ఆల్రెడీ 1968లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకు సంబంధం లేదని ఇచ్చింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేకపోతే అది ప్రైవేట్ భూమే కదా అని చెప్పి దాన్ని కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లిలాగా ఏదో ఒక ఆరోపణ చేయటం, ప్రతిరోజు ఇదే గోల. ఈ రాష్ట్రంలో సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇవ్వనటువంటి దాని మీద, లేదంటే పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ గా మేనిఫెస్టోలో 175 నియోజకవర్గాలకి ఒక నియోజకవర్గానికి ఏదైతే 500 మంది సెలెక్ట్ చేసి 10 లక్షలు ఇస్తానన్నాయి. కానీ ఏం చర్చగా రాకూడదంటే ఏం చేయాలి? అతను ఇసుక కుంభకోణం చేశాడు, ఇతను లెక్కరు, లేదంటే ఇతను ఎర్రచందనం, ఇతను భూములు ఆక్రమించాడు, ఇదే గోల ప్రతిరోజు. ఏమన్నా చేశారా అంటే ఇప్పటి వరకు ఏం లేదు. ఇది అసలు కేంద్ర అటవీ శాఖకి సంబంధించింది, ఈ రాష్ట్రానికి ఏం సంబంధం? పాయింట్ నెంబర్ 1. మీరేమన్నా ఉంటే కేంద్ర అటవీ శాఖకి చేయండి, మాకు ఇట్లా ఉందని చెప్పి వాళ్ళు వస్తారు. ఆల్రెడీ కేంద్ర అటవీ శాఖకి సంబంధించినటువంటి వాళ్ళు ఇది మాకు అటవీ శాఖకి సంబంధం లేదు, మీరు ఇక్కడ రోడ్ వేసుకోవచ్చు అని చెప్పి క్లియరెన్స్ ఇచ్చింది 2022 సంవత్సరంలో. ఎవరు 2022 సంవత్సరంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎందుకు అక్కడ రోడ్ వేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిషన్ అడిగితే కేంద్రానికి సంబంధించి అటవీ శాఖ నుంచి కూడా రావాలంటే కేంద్ర అటవీ శాఖకి మళ్ళీ వెళ్తే ఇది మాకు సంబంధం లేదు, మా భూమి కాదు, మీరు రోడ్ వేసుకోవచ్చు అని చెప్పి క్లియరెన్స్ ఇచ్చింది. రెండు, అక్కడ మామిడి తోటలు గోవుల్ని పెంచుతా ఉన్నారు. అక్కడ దాదాపు 1000 గోవులు ఉన్నాయి. అక్కడ ఏదో పెద్ద బిల్డింగ్లు కట్టేశారని, లేదంటే మీరు ఏదో ఫోటోలు తీయటము, ఎన్నాళ్ళు చేస్తారు? ఇందా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు, సంవత్సరం పట్టిద్దా ఏమైనా ఆరోపణలు చేయడానికి? నా ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కావాలనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తున్నాడేమో, ఇదిగో ఈ అంశం ప్రస్తావించని చెప్పి పవన్ కళ్యాణ్ ని డీగ్రేడ్ చేస్తున్నాడేమో నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే మీరే చెప్పండి, మనం అనేక డిబేట్లు అటెండ్ అయ్యాం. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఇదే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణలు ఏంటి? ఎర్రచందనం నేపాల్కి స్మగ్లింగ్ చేశారన్నారు. సంవత్సరంన్నర అయింది సార్ మీరు ఆరోపణలు చేసి. జూన్ జూలైలో అధికారంలోకి వచ్చినప్పుడు చేశారు. మరి నేపాల్లో ఉన్న ఎర్రచందనం దొంగలు ఎక్కడైనా పట్టుకున్నారా? మరి ఏం చేశారు ఆరోపణ సంబంధించి? ఇసుక అక్రమంగా తరలించేశారని చెప్పి ఆరోపణ చేశారు. 40,000 కోట్లు అన్నారు. కనీసం 4 రూపాయలన్నా దానికి సంబంధించి ఏమైనా తేల్చారా? మొన్నటికి మొన్న సంవత్సరం అయింది, నవంబర్ 2024లో షీర్ ద షిప్ అన్నారు. ఏమైంది? షిప్ పోయింది, బియ్యం పోయినాయి, పవన్ కళ్యాణ్ పోయాడు హైదరాబాద్. మరి ఎందుకు తేల్చారు? సంవత్సరం అయిద్దా? ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? పిఠాపురమా, మంగళగిర, తెనాల, వేమూర, ఎక్కడి నుంచి వచ్చినాయి? పట్టుకున్నారా? ఏ అధికారి మీద కేసు పెట్టారా? ఏ నాయకుడినన్నా అరెస్ట్ చేశారా? తరలించినటువంటి బియ్యానికి సంబంధించి సంవత్సరం పట్టిద్దా? నవంబర్ వచ్చేసింది సార్, మళ్ళీ సంవత్సరం అయింది. మదనపల్లి ఫైల్స్ దగ్గర అయితే మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు. మళ్ళీ అది కాదని తేలింది. సో ఎన్నాళ్ళు వరకు తప్పుడు ఆరోపణలు చేస్తారు? కల్తీ మద్యం అంటారు. కూసేపు మీరు కల్తీ మద్యం తయారు చేసి మా మీద కేసులు పెడతారు, లేదంటే మా దగ్గర మద్యం కుంభకోణం జరగకపోతే మీ హయాంలో జరిగితే మళ్ళీ మా మీద కేసులు పెడతారు. ఇదే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఏమైంది? బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు గట్టిగా చెప్పింది, ఏమయ్యా ఆల్రెడీ 90 రోజులు దాటిపోయింది, కనీసం ఒక ఎవిడెన్స్ చూపించలేదు, ఈ ఆరోపణలు తప్ప మీరు ఏం చేయలేరా? సిట్ అంటే అవన్నీ ఆరోపణలు చేయటమేనని చెప్పి ఆల్రెడీ కోర్టు సిట్ అధికారులు మందలించి మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చింది. సో నేనేమంటున్నా, మీరు ప్రతిరోజు ఏదో కేసు పెట్టాలి. ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పింది ఏంటి? తెలుగుదేశం నాయకుడు వక్రీకరించి మాట్లాడేది ఏంటి? మీరు ఇట్లానే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఆరోపణలు చేశారు కడపలో భూములు. ఏమైంది? ఇట్లానే అనేక మంది మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ ఒట్టి ఆరోపణలు. అంటే ఆయన మీద